పవిత్ర త్రయాహములోనికి అడుగు పెడుతూ ఉన్నాము. మరి వచ్చే 3 రోజులు కూడా మనము క్రీస్తు ప్రభు శ్రమలలో పాలు పంచుకుంటూ ఆయనతో పాటు శిలువ అడుగులలో నడుస్తూ ఆయనతో పాటు కలవరి కొండకు చేరుకొని అదే విధముగా ఆయనతో పాటు భూస్థాపితము చేయబడి తిరిగి పునరుత్థానములో మనందరము కూడా లేచే అటువంటి ముఖ్యమైన ఘట్టముల మీద ధ్యానం చేయబోతున్నాం ప్రియ విశ్వాసులారా. మరి ముఖ్యముగా ఈరోజు ఏమని పిలుస్తాం? తెలుగు మీడియం గురువారం అని, ఇంకా ఆజ్ఞ ఆదివారం అని, ఇంకా ప్రభు కడరా భోజన స్మరణ దినం. రోజు మా కోసము తన ప్రేమను వ్యక్తపరిచాడు కదా అని ఎంతో ఘనముగా జరుపుకోవలసిన అతి ముఖ్యమైన పండుగలలో ఈరోజు ఈ యొక్క పవిత్ర గురువారం కూడా ఒకటి ప్రియ విశ్వాసులారా. ఈ రోజుకి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వబడింది అంటే యేసు ప్రభు 3 ముఖ్యమైన అంశములను ఈరోజు స్థాపించి ఉన్నారు. వాటి వార్షికోత్సవములను మనము జరుపుకుంటూ ఉన్నాము. వివాహ వార్షికోత్సవం అలా జరుపుకుంటాం కదా, అలాగనే 3 ముఖ్యమైన అంశముల వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. మొట్టమొదటిగా తెలుసా? దివ్య సప్రసాద స్థాపన. దాన్ని ఆనాడు ఆ యొక్క పవిత్ర గురువారం నాడు యేసు ప్రభు స్థాపించారు. దాన్ని ప్రతి సంవత్సరము కూడా మనము ఆ యొక్క వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. మరి రెండవదిగా పవిత్ర యాజక అంతస్తు స్థాపన, అంటే గురుత్వాన్ని స్థాపించిన రోజు. ఆనాడు యేసు ప్రభు గురుత్వాన్ని శిష్యుల రూపంలో స్థాపించారు కాబట్టి ఈరోజు యాజకత్వ గురుకులంలో మేమందరము కూడా పాలు పంచుకొని మీకు దివ్య సంస్కారాలను అందిస్తూ ఉన్నాము. మరి మూడవది నూతన ఆజ్ఞ. ఏంటది? నూతన ఆజ్ఞ. ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క 3 వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటూ అదే విధముగా ఇంకొక ముఖ్యమైన అంశం మీద మనము ధ్యానం చేస్తాం. అది యేసు ప్రభు తన శిష్యుల పాదములని కడిగే ఒక సాంగ్యం మీద మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం ప్రియ విశ్వాసులారా. మరి యేసు ప్రభు మొట్టమొదటిగా యేసు ప్రభు తన శిక్షను అనుభవించడానికి ముందు తన సమయము దగ్గరికి వచ్చినదని, తాను ఈ లోకాన్ని వీడి తండ్రి చెంతకు వెళ్ళే సమయం వచ్చినది అని, తాను సిలువను మోసి బలిగా తనను తాను అర్పించుకునే సమయం వచ్చినదని తెలుసుకొని తన శిష్యులని ఒక పై గదిలో ఒక విందును ఏర్పాటు చేయమని కోరి ఉన్నారు ప్రియ విశ్వాసులారా. చివరిగా నా శిష్యులు నా వెంట 3 సంవత్సరముల పాటు తిరిగి ఉన్నారు. మనం సువిశేషంలో మొదటిగా విని ఉన్నాము. యేసు ప్రభు వారిని ఎంతో ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను అని. మరి చివరి వరకు ప్రేమించిన ఆయన వారిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు వారితో కొంత సమయము గడపాలి అని, వారితో కూర్చొని భోజనము చేయాలి అని, తాను పరలోకానికి వెళ్ళే ముందు, ఈ లోకము నుండి వెళ్ళే ముందు తనకంటూ ఒక గుర్తుగా వాళ్ళకి ఏదో ఒకటి ప్రసాదించాలి అని ఆ యొక్క కడరా భోజనానికి వారందరినీ ఆహ్వానించారు ప్రియ విశ్వాసులారా. మరి మొట్టమొదటిగా ఏం జరిగింది కడరా భోజనంలో? యేసు తన పై వస్త్రములను తీసివేసి శిష్యుల పాదములను కడగడము. మొట్టమొదటిగా మనము శిష్యుల పాదాలను కడగడం గురించి ధ్యానించబోతూ ఉన్నాము. నేటి సువిశేషము కూడా దాంట్లో నుండి తీసుకోబడింది ప్రియ విశ్వాసులారా. యేసు ప్రభు శిష్యుల పాదాలను ఎందుకు కడిగారు ఎవరికైనా తెలుసా? యేసు ప్రభు సాక్షాత్తు దేవుని కుమారుడు, సకల సృష్టికర్త. వాళ్ళందరినీ కూడా ఒక బోధకుడు లాగన, ఒక పరిచారకుడి లాగున, ఒక ప్రవక్త లాగున, ఒక రాజు లాగున, ఒక యాజకుడి లాగా వారి మధ్యలో తిరుగుతున్నారు. వారు ఎన్నో స్వస్థతలు చేసి ఎంతో గొప్ప పేరుని, ఖ్యాతిని గడించి ఉన్నారు. మరి అంత గొప్ప వ్యక్తి శిష్యుల దగ్గరికి వచ్చి పాదాలు కడుగుతూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? పాదాలు కడుగుతూ ఉన్నారు. మరి ఆ రోజుల్లో పాదాలు కడిగే పని ఎవరికి తెలుసా? సేవకులలో తక్కువ వాళ్ళు. ఇంకా
వాళ్ళు మాత్రమే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఇంటి బయట పాదాలు కడిగేవాళ్ళు. సేవకులలో కూడా చాలా తక్కువ స్థాయికి చెందిన వాళ్ళు మాత్రమే పాదాలను కడిగేవారు. మరి యేసు ప్రభు ఈరోజు ఆ యొక్క తక్కువ స్థాయికి వెళ్ళి తనను తాను తగ్గించుకొని దేవుని కుమారుడనని కూడా లెక్క చేయకుండా ఆ యొక్క తనను తాను రిక్తుని చేసుకొని ఈ యొక్క పాదాలను కడగడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, మనుష్య కుమారుడు సేవించుటకే వచ్చెను గాని సేవింపబడుటకు రాలేదు అని మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో కూడా మనము చూస్తూ ఉన్నాము. ఆయన ఏదైతే బోధించారో అదే ఈరోజు క్రియారూపములో మనము చూస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, మొట్టమొదటిగా మనం ఏమి నేర్చుకోవాలి యొక్క అంశము నుండి అంటే, యేసు చేసిన పని ఎంతో గొప్పది. ఎందుకు అంటే దేవుని కుమారుడని విన్నాము, మరి ఆయన యొక్క సృష్టికర్త అని విన్నాము. మరి ఆయన చేసిన గొప్ప పని ఈరోజు మనం స్మరించుకుంటూ ఉన్నాం. అంత గొప్ప వ్యక్తి అయి కూడా తనను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నారు. మరి ఇది కేవలము శుభ్రత కోసమే కాదు. కొన్నిసార్లు మనము పాదాలు కడిగించుకుంటాం. ఏదైనా ఇంట్లోకి వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, లేదా దేవాలయాలకు వచ్చినప్పుడు పాదాలను మనం కడుక్కుంటాం, లేదా వేరే వాళ్ళు కడుగుతారు. కానీ ఇది కేవలము శుభ్రతకు సంబంధించింది కాదు. ఇది ఒక సేవకు గుర్తు. ప్రియ విశ్వాసులారా, దేని గుర్తు? సేవకి గుర్తు, వినయానికి ఒక గుర్తు. దేనికి? వినయానికి. అదే విధముగా ప్రేమకు గుర్తు. ప్రియ విశ్వాసులారా, యేసు ప్రభు వాళ్ళని ఎంతో ప్రేమించి ఈరోజు ఈ యొక్క వినయపూర్వకమైన, ప్రేమపూర్వకమైన, అదే విధముగా సేవపూర్వకమైన క్రియని వాళ్ళ ముందు చేస్తూ ఉన్నారు అని మనం గమనించాలి. ప్రియ విశ్వాసులారా, మరి రెండవదిగా వినయం. యేసు ప్రభు యొక్క పని చేయడం నుండి మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే, ఆయన వలె మనము వినయం కలిగి ఉండాలి. ఇంగ్లీష్లో ఏమంటారు వినయాన్ని? హ్యూమిలిటీ. అంటే మనల్ని మనము తగ్గించుకొని మనం ఎంత గొప్పవారమైనా కానీ ఇతరుల ముందు తగ్గింపు జీవితాన్ని జీవించడమే ఈ యొక్క వినయం కలిగి జీవించడం అని మనం పిలుస్తూ ఉంటాం. ప్రియ విశ్వాసులారా, దాని గురించే మనం నేటి సువిశేషంలో యోహాను సువార్త 13:14లో వింటూ ఉన్నాము. ప్రభువుడను బోధకుడను అయిన నేను మీ పాదములను కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములను మరి ఒకరు కడుగుకొనుము. మీ బోధకుడనైన నేనే, మీ దేవుడనైన నేనే ఈ పని చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఒకరి పట్ల ఒకరు ఇటువంటి వినయాన్ని, ఇటువంటి సేవను కలిగి జీవించమని యేసు ప్రభు తాను పాదములు కడగడం ద్వారా ఈరోజు మనకి బోధిస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, మనం ఎంత గొప్పవారమైనా, ఎంత గొప్ప కుటుంబానికి సంబంధించిన, ఎంత మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నా, ఎన్ని డబ్బులు సంపాదించి, ఎంత ఆస్తి ఉన్నా కానీ మనం అందరం కూడా సేవకులలాగా, మన యేసు ప్రభు బోధించిన విధముగా సేవకులలాగా జీవించాలి అని మన నుండి ఆ ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, మరి 17లో చూస్తూ ఉంటాము, నేను చూపిన విధముగా నడుచుకున్నట్లయితే మీరు ధన్యులు అని పలుకుతూ ఉన్నారు. నేను ఏ విధముగా ఈరోజు ఆ యొక్క నన్ను నేను తగ్గించుకొని వినయపూర్వకముగా చేసి ఉన్నానో మీరు అదే విధముగా చేసినట్లయితే మీరు ధన్యులుగా, పవిత్రులుగా పరిగణింపబడతారు అని మన యేసు ప్రభు మనకి తెలియజేస్తున్నారు. ప్రియ విశ్వాసులారా, మనం ఇక్కడ తెలుసుకోవలసినది ఏమిటంటే, మన యొక్క మాటలు క్రియారూపము దాల్చాలి. నేను వాళ్ళకి సహాయం చేశాను, వీళ్ళకి సహాయం చేశానని కాకుండా మన యొక్క చేతల ద్వారా, యేసు ప్రభు చెప్పారు, నేను సేవింపబడడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాను అని. అది మాటలతో ఆగిపోకుండా ఈరోజు క్రియారూపము దాల్చింది. మన జీవితంలో కూడా మనము చేసే పని చోటుల్లో, మనము జీవించే జీవన శైలిలో మాటల రూపంలో కాకుండా అది క్రియారూపము దాల్చాలి అని యేసు ప్రభు మన నుండి కోరుకుంటూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, మరి చివరిగా ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంది యొక్క పాదాలు కడగడం అనేది. ఏం వ్యక్తం చేస్తూ ఉంది? ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంది. ఈ ఘట్టానికి ముందు వచనంలో మనం చదువుతూ ఉంటాం, తన వారిని ఆయన ఎంతో ప్రేమించెను, చివరి వరకు కూడా ఆయన ప్రేమించాడు అని.
వాళ్ళు ఆయనని మోసం చేసి శత్రువులకు అప్పగించిన ఆయన ప్రేమించాడు. నీవు ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు పొంగిన ఆయన ప్రేమించాడు. ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన మీద విశ్వాసం చూపించకపోయినా ఆయన ప్రేమించి ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, మరి మన జీవితంలో కూడా కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు మనము దేవుణ్ణి ద్వేషించకుండా చివరి వరకు సంపూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించాలి అని యేసు ప్రభు మన నుండి కోరుతూ ఉన్నారు. మరి ఈ సమయంలో పేతురు గారు ఏం పలికారు? దేవా, నీవు నా పాదాలు కడుగుతావా? నేను దానికి యోగ్యుడను కాను అని. ఇప్పుడు ఏం పలికారు? నేను ఇప్పుడు చేసే కార్యములో నీవు సహకరించకపోతే నీవు నాలో భాగస్థుడివి కాలేవు అని. ఏమి కాలేవు? భాగస్థుడివి కాలేవు అని. మరి యేసు ప్రభుచే పాదాలు కడిగించుకోవడం ద్వారా ఆయన శిలువ శ్రమలలో, ఆయన ఉత్థానములో, ఆయన యొక్క తండ్రి పక్కన కుడి పక్కన కూర్చునే ఆ యొక్క భాగ్యములో మనము భాగస్థులము అవుతాము అని యేసు ప్రభు మనకి యొక్క అంశం ద్వారా తెలియజేస్తున్నారు. ప్రియ విశ్వాసులారా, నేను ఇప్పుడు ఏమి చేయుచున్నానో మీకు అర్థం కాదు, తర్వాత మీరు తెలుసుకుంటారు అని. ఆనాడు వాళ్ళు యేసు ప్రభు ప్రేమలో, ఆయన చేసే సేవలో సహకరించారు కాబట్టి ఆయన ఉత్థానంలో కూడా వాళ్ళు పాలి భాగస్థులు అయ్యారని మనము తెలుసుకోవాలి. ప్రియ విశ్వాసులారా, ప్రపంచంలో మనము నేర్చుకోవాల్సినది ఏమిటంటే తల్లిదండ్రులు పిల్లలకు సేవ చేయాలి. ఏం చేయాలి? తల్లిదండ్రులు పిల్లలకు సేవ చేయాలి. పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మంచి మార్గంలో నడుచుకొని వాళ్ళు వృద్ధులైనప్పుడు తిరిగి వాళ్ళకి సేవలు చేయాలి. ప్రియ విశ్వాసులారా, పాలకులు అధికారాల సేవ కోసం వినియోగించాలి. ఏం చేయాలి? నాయకులు వాళ్ళ యొక్క అధికారాన్ని సేవ కోసమే వినియోగించాలి, కానీ వాళ్ళ యొక్క స్వార్థ బుద్ధి కోసము ఉపయోగించుకోకూడదు. మరి యువత ఇతరులకి సహాయం చేయడంలో శ్రద్ధను చూపించాలి. ఏం చేయాలి? యువకులు మంచి ఉడుకు రక్తంతో ఉంటారు కదా, మరి ఆ యొక్క ఎనర్జీ, ఆ యొక్క శక్తిని అంతా ఇతరులకి సహాయం చేయడంలో, యేసు ప్రభు చూపించిన బాటలో నడవడంలో వాళ్ళు దాన్ని ఉపయోగించాలి అని మనకి ఈ యొక్క అంశం ద్వారా తెలియజేస్తున్నారు. ప్రియ విశ్వాసులారా, మరి చివరిగా ఈ యొక్క స్త్రీ సభను పాలించే అధికారులు, మన యొక్క సంఘ పెద్దలు ఎవరెవరైతే ఈ యొక్క స్త్రీ సభలో వేరు వేరు అధికారాలను పోషిస్తూ ఉన్నారో వాళ్ళు పేదలకు, బలహీనులకి సేవ చేసే ఉదార స్వభావం కలిగి ఉండాలి అని యేసు ప్రభు మన నుండి కోరుతూ ఉన్నారు. అది పోపు గారు కావచ్చు, బిషపులు కావచ్చు, గురువులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, ఉపదేశులు కావచ్చు, లేదా ఒక గ్రామంలో చిన్న సంఘాన్ని నడిపించే ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళు పేదలకు, బలహీనులకి సహాయముగా ఉండాలి అని ఒక యేసు ప్రభు సర్వ సృష్టికర్త అయ్యుండి కూడా పాదాలు కడగడంలో మనకి నేర్పిస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, ఏం నేర్పిస్తూ ఉన్నారు? సేవ చేయాలి అని, ప్రేమించాలి అని, వినయముతో మనము జీవించాలి అని ఈ యొక్క మొట్టమొదట పాదాలు కడగడం ద్వారా మనకు బోధిస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, ప్రైజ్ ది లార్డ్. కడిగిన తర్వాత యేసు ప్రభు ఏం చేశారు? దివ్య సప్రసాదాన్ని స్థాపించారు. వాసము చేయాలి అని, మన ఆత్మకి దివ్య భోజనమై ఉండాలి అని, ఎల్లవేళలా మనము ఆయనను కన్నులారా చూసి ఆరాధించి ఆయనను అనుసరించడానికి మన వెంటే ఉండాలి అని దేన్ని స్థాపించారు? దివ్య సప్రసాదాన్ని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా ఎందుకు? మనతో వాసము చేయుటకు, మనతో ఎల్లవేళలా ఉండడానికి. రెండవది, మన ఆత్మకి దివ్య భోజనముగా ఉండడానికి. శరీరానికి భోజనం అవసరం కదా, శరీరానికి భోజనం ఉన్నప్పుడే మనకి శక్తి వస్తుంది, శారీరక పుష్టి వస్తుంది, అవును కదా. అలాగనే ఆత్మకి కూడా దివ్య భోజనముగా ఉండడానికి ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని స్థాపించి ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, మరి అదే విధముగా తాను ఈ లోకము నుండి వెళ్ళిపోయిన తర్వాత తనని మనము జ్ఞాపకము చేసుకోవడానికి డూ దిస్ ఇన్ మెమరీ ఆఫ్ మీ అని పలికి ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని ప్రతిరోజు దివ్య బలి పూజలో యేసు ప్రభు పలికిన పలుకులనే మనం పలుకుతూ ఉంటాము. ఆయన ఆనాడు స్థాపించిన ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని, ఆయన శిలువ బలిలో పొందిన మరణాన్ని, ఈ లోకములో మనల్ని రక్షించడానికి వచ్చిన ఆ యొక్క రక్షణ చరిత్రను అంతా మనము గుర్తుంచుకోవడానికి దీనిని నా
జ్ఞాపకార్థము చేయుడు అని ఆనాడు స్థాపించిన దివ్య సప్రసాద సాంఖ్యం మనకి తెలియజేస్తూ ఉంది ప్రియ విశ్వాసులారా. మరి దీని పుట్టు పూర్వత్రాల గురించి మనం తెలుసుకున్నట్లయితే నేటి మొదటి పట్టణంలో మనం విని ఉన్నాం. ఎక్కడి నుంచి చదివాం నేటి మొదటి పట్టణం? నిర్గమాకాండంలో. దానిలో మనం ఎంతో వివరముగా చదివి ఉన్నాము. ఆదాము ఏవలకు ఎంతమంది బిడ్డలు? మొట్టమొదటి బిడ్డలు ఇద్దరా? ఆబేలు, కయీను. ఆబేలు ఏం చేసేవారు? గొర్రెలను మేపేవారు. అవునా? గొర్రెలను మేపేవారు. మరి వాళ్ళు మేపుతున్నప్పుడు ఆ పచ్చిక బయళ్ళ నుండి శీతాకాలంలో నుండి వేసవి కాలం వచ్చినప్పుడు ఒక ప్రదేశం నుండి ఇంకొక పచ్చిక బయళ్ళకి తీసుకువెళ్ళేవారంట. ఏం చేసేవారు? కాలం మారినప్పుడు ఒక పచ్చిక బయలులో నుండి ఇంకొక దగ్గరికి తీసుకువెళ్ళే దాన్ని వాళ్ళు దాటి వేయడం అని ఆ యొక్క సందర్భాన్ని ఒక గొప్ప పండుగగా చేసుకొని ఆ యొక్క జంతు బలి చేసి, అంటే ఆ యొక్క వాళ్ళ యొక్క మేకలను గొర్రెలను బలిగా అర్పించి ఒక గొప్ప పండుగను చేసుకునేవారు. మరి అది ఆబేలు సంతతికి సంబంధించిన వాళ్ళు. మరి కయీను, ఆయన వృత్తి ఏమిటి? వ్యవసాయదారి, అంటే రైతు. మరి వాళ్ళు ఏమో పంట చేతికి వచ్చిన తర్వాత ఒక పండుగను జరుపుకునే వాళ్ళు. దాన్ని మసోత్ అని పిలుస్తాము. దాన్ని రొట్టెల పండుగ అని కూడా పిలుస్తారు ప్రియ విశ్వాసులారా. మరి ఈ రెండు పండుగల కలయికనే ఈ యొక్క పాస్కా పండుగగా వాళ్ళు జరుపుకునేవాళ్ళు. ఎలా జరుపుకునేవాళ్ళు? రెండు కలిపి పాస్కా పండుగగా జరుపుకునేవాళ్ళు ప్రియ విశ్వాసులారా. మరి వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు, వాళ్ళు ఆ యొక్క దేశం నుండి బయటికి రావడానికి సిద్ధముగా ఉన్నప్పుడు యావే ప్రభు చెప్పిన ఈ పండుగను, ఆదేశించిన ఈ పండుగను, వాళ్ళ యొక్క సాంప్రదాయంలో ఉన్న ఈ రెండు పండుగల కలయికను కలిపి ఈ యొక్క పండుగను ఆ రోజు యావే ప్రభు నిశ్చయించి ఉన్నారు. మరి హిబ్రూ భాషలో పాస్కా అంటే దాటిపోవుట అని అర్థము. వాళ్ళు ఐగుప్తు బానిసత్వము నుండి దాటిపోవుచున్నారు అని. ఎక్కడి నుండి? ఐగుప్తు బానిసత్వము నుండి దాటిపోవుచున్నారు అని. అదే విధముగా ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని కూడా దాటుతూ ఉన్నారు అని తెలియజేయడానికే ఆ యొక్క పేరు వచ్చింది ఈ యొక్క పండుగకి. మరి నేను మొదటి పట్టణంలో విని ఉన్నాము. వారు ఏ విధముగా ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి, ఏ విధముగా దాన్ని బలి అర్పించాలి, ఏ విధముగా వాళ్ళు నడుముకు ఒక తట్టి కట్టుకొని ఎంత త్వరగా దాన్ని భుజించాలి అని ఎన్నో నియమాలను మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు దాని మీద మనం ధ్యానం చేసాము కాబట్టి అది మీకు తెలుసు కాబట్టి నేను దాని గురించి చెప్పట్లేదు. మరి ఆనాడు వాళ్ళు ఆ యొక్క పాస్కా బలి ఇంకొక దానికి కూడా సూచనగా నిలుస్తూ ఉంది. అదేమిటి? ఏమిటది? ఏ విధముగా అయితే ఇజ్రాయేలు ప్రజలు విడుదల పొందారో, యేసు ప్రభు రానున్న రోజుల్లో శిలువ మీద బలిగా అర్పింపబడి తానే యాజకుడిగా, తానే బలి వస్తువుగా తాను సమర్పించుకుంటారో, ఆనాడు వాళ్ళు అర్పించిన యొక్క గొర్రెపిల్ల స్థానంలో యేసు ప్రభువు ఉండి, యాజకుల స్థానంలో కూడా యేసు ప్రభువే ఉండి ఈ యొక్క బలి తరువాత వస్తుంది అని తెలియజేయడానికి సూచనగానే ఆనాడు వాళ్ళు పాస్కా బలిని జరుపుకున్నారు ప్రియ విశ్వాసులారా. దాన్నే యేసు ప్రభు రూపాంతరం చెందించి ఈరోజు దివ్య బలి పూజలాగా మనము జరుపుకుంటూ ఉన్నాము. ఆనాడి గొర్రెపిల్ల ఎవరిప్పుడు? యేసు ప్రభువు. ఆనాడు ఎవరు? యాజకులు సమర్పించేవాళ్ళు కదా. యాజకులు పీఠము దగ్గరికి వచ్చి బలులు అర్పించేవాళ్ళు. యేసు ప్రభు నిత్య యాజకుడిగా బలిని అర్పిస్తూ బలి వస్తువుగా మారారు అని మనము దీని నుండి తెలుసుకోవాలి ప్రియ విశ్వాసులారా. మరి తన శరీరాన్నే ఆ యొక్క అప్పరూపములో విరుచుకొని తాను పొందబోయే బాధల్ని వ్యక్తపరిచారు. తన యొక్క రక్తాన్ని, ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం ఏ విధముగా ఆనాడు మోషే ప్రవక్త ఆ యొక్క పీఠము మీద జల్లినప్పుడు వాళ్ళకి పాప విముక్తి ఏ విధముగా దొరికిందో, ఈనాడు యేసు ప్రభు కూడా శిలువ మీద మరణం చెంది ఆ యొక్క రక్తాన్ని మన మీద ప్రోక్షించినప్పుడు మనము కూడా ఆ యొక్క రక్షణని పొందుతున్నాము అని తెలియజేయడానికి ఈ యొక్క దివ్య సప్రసాద స్థాపన యొక్క దివ్య బలి పూజని ఈ విధముగా రూపాంతరం చెందింది అని మనం తెలుసుకోవాలి ప్రియ విశ్వాసం.
రక్తములను రొట్టె ద్రాక్షారస రూపంలో శిష్యులకు అందించడం చూస్తూ ఉన్నాము. ఇది స్వర్గపు శాశ్వత ఆహారముగా ఇది పిలువబడుతూ ఉంది. నిత్య జీవానికి, దేవుని శాశ్వత సాన్నిధ్యానికి ఇది ఒక చిహ్నముగా ఈ యొక్క దివ్య సప్రసాదం నిలుస్తూ ఉంది. ప్రియ విశ్వాసుల, కృతజ్ఞత బలి పూజ అంటాం, అవునా? కృతజ్ఞత బలి పూజ అని అంటాం. కొన్నిసార్లు మనము కూడా పూజలు రాపించినప్పుడు మా జీవితంలో జరిగిన మంచి కార్యములకి కృతజ్ఞత బలి పూజని సమర్పిస్తూ ఉన్నాము అని. అదే విధముగా ఈ యొక్క దివ్య బలి పూజని కృతజ్ఞత దివ్య బలి పూజ అని పిలుస్తాం. ఎందుకంటే ఆనాడు దివ్య సప్రసాదాన్ని స్థాపించినప్పుడు మొదటి కృతజ్ఞత బలిని యేసు ప్రభు సమర్పించారు. తాను పొందబో బాధలను తనకు తెలిసినప్పటికీ తాను ముందుగా దేవునికి కృతజ్ఞత తెలిపి ఉన్నారు. ఎందుకంటే తన పరిచర్యని మొదలు పెట్టే ముందు ఎక్కడ ప్రార్థన చేశారు? ఎడారిలో ప్రార్థన చేశారు. ఈరోజు తన యొక్క పరిచర్య అంతా ముగియబోతూ ఉంది, అన్నీ కూడా సక్రమంగా జరిగాయి, ఇంకా 3 రోజుల్లో నేను ఈ యొక్క రక్షణని ముగించబోతూ ఉన్నాను, రక్షణ కార్యాన్ని ముగించబోతూ ఉన్నాను అని యేసు ప్రభుకి, తండ్రి దేవునికి కృతజ్ఞతగా ఆ యొక్క కడరా భోజనాన్ని సమర్పించి ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, మరి అందుకే ఈ యొక్క దివ్య సప్రసాద బలిని కృతజ్ఞత బలిగా మనము కూడా కొనియాడుతూ ఉంటాం. ఈ కృతజ్ఞత తెలిపిన తర్వాత తన మరణమునకు సంకేతముగా రొట్టెను విరిచారు. ఈ యొక్క రొట్టెను విరవడం అని కూడా దివ్య బలి పూజని పిలుస్తూ తన శరీరాన్ని విరిచి శిష్యులకు ఇచ్చారు. అదే విధముగా ప్రభు ఇచ్చిన రొట్టె తనకే సూచనముగా నిలుస్తుంది. ప్రియ విశ్వాసులారా, తన శరీరానికే ఆ యొక్క రొట్టె నిలుస్తుంది. మరి తాను ఇచ్చిన ద్రాక్ష రసము తన యొక్క రక్తానికి చిహ్నముగా నిలుస్తూ ఉంది. పాపము నుండి శుద్ధీకరించడానికి తన యొక్క రక్తాన్ని చిందించారు అని ఇది ఒక చిహ్నముగా నిలుస్తూ ఉంది. మరి మనము చేసే ఆ యొక్క రొట్టె దేంతో తయారవుతుంది? ఒక గోధుమ గింజ ఎందుకు ఉంటుంది కదా, గోధుమలు ఒకట చాలా, ఏ విధముగా చాలా గోధుమ గింజలు కలిపి మనము దాన్ని పిండి చేస్తామో అనేక మంది ప్రజలు వేరు వేరు స్వభావములతో, వేరు వేరు వృత్తుల నుండి, అనేక కుటుంబముల నుండి ఒక సంఘముగా వచ్చి దేవుని దగ్గర ఒకే అప్పముగా మనము క్రీస్తు శరీరముగా అర్పించబడుతూ ఉన్నాము. మరి ద్రాక్షారసము ఒక గ్రేప్స్ నుండి చేస్తారా? ద్రాక్ష పండు నుండి చాలా, అదే విధముగా అనేకమైన ద్రాక్ష పళ్ళ నుండి ఏ విధముగా రసాన్ని తీస్తారో మన జీవితాలలో నుండి కూడా మనము కూడా ఒక సంఘములాగా వచ్చి ఆ యొక్క ద్రాక్షారసముగా మనల్ని మనము సమర్పించుకుంటూ ఉంటాము. అందుకే గురువు పలుకుతూ ఉంటారండి, నేనును మీరును అర్పిస్తున్న బలి క్రీస్తుకు అంగీకారం అగినట్లుగా ప్రార్థించదు అని పలుకుతారు. గురువు ఒక్కరే ఆ యొక్క దివ్య బలి పూజని సమర్పించట్లేదు. గురువు ప్రధాన పాత్రని పోషిస్తూ ఉంటే మీరు దానికి సహకరిస్తూ ఆయనతో పాటు దివ్య బలి పూజని సమర్పిస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, కాబట్టి ఈ యొక్క దేవుడు మనమందరము కూడా కలిసికట్టుగా ఒకే అప్పముగా, ఒకే ద్రాక్షారసముగా ఉండాలి అని మనకు దీని ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, మరి యొక్క దివ్య సప్రసాదాన్ని స్థాపించడం ద్వారా ఒక నూతన నిబంధన మనకు తెలియజేస్తూ, అయితే సినాయి పర్వతం మీద ఆ యొక్క నూతన నిబంధన, ఒక ఒడంబడికను చేసుకున్నారు మోషే గారితో. మీరు నా ప్రజలు, నేను మీ దేవుడని అని. ఆ యొక్క ఒడంబడిక చేసుకున్న తర్వాత కూడా అనేక సార్లు వాళ్ళు ఆ యొక్క దేవుని ధిక్కరించి ఆయన చెప్పిన మాటలు వినకుండా దూరముగా వెళ్ళారు. కానీ ఈరోజు యేసు ప్రభు తన రక్తాన్ని, తన శరీరాన్ని మనకు సమర్పించడం ద్వారా నూతన ఒడంబడికని మనతో చేసుకుంటూ ఉన్నారు, నూతన నిబంధనని మనతో చేసుకుంటూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, మరి ఈ యొక్క నిబంధన ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, ఆయన సకల మానవాళి కోసము తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఏ మతానికి, దేనికి చెందినా కానీ ఈ యొక్క ఒడంబడికలో వాళ్ళు భాగస్థులై ఉన్నారు. క్రీస్తు ప్రభు జ్ఞాన స్నానము పొందిన ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందుతారు అని మనము విశ్వసిస్తాం. ప్రియ విశ్వాసులారా, ఇదే నూతన ఒడంబడిక. తన రక్తాన్ని చిందించి ఈ యొక్క ఒడంబడికని మనతో చేసుకున్నారు. ప్రియ విశ్వాసులారా,
మరి యొక్క దివ్య బలి పూజలో తనను తాను సమర్పించుకోవడం ద్వారా యేసు ప్రభు మనకు ఏమి తెలియజేస్తూ ఉన్నారు అంటే త్యాగపూరితమైన ప్రేమ కలిగి ఉండాలి అని. తన గురించి తాను శిలువ మీద ఆలోచించుకోకుండా ఏ విధముగా ఇతరుల కోసం ఆలోచించి దేవా వారు ఏమి చేయించున్నారో వారికి ఎరుగరు అని వారిని క్షమించండి అని పలికిన అటువంటి త్యాగపూరితమైన ప్రేమ కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రియ విశ్వాసులారా, కృతజ్ఞత దివ్య బలి పూజలో తనను తాను సమర్పించుకున్నాడు కాబట్టి మనము కూడా ఆయన చేసిన త్యాగానికి, ఆయన చూపిన ప్రేమకి, ఆయన మనల్ని ఏ విధముగా రక్షించారో మనము తెలుసుకొని దాన్ని మన ప్రేమ రూపంలో ఆయనకి మనం వ్యక్తపరచాలి అని మనల్ని కోరుతూ ఉన్నారు ప్రియ విశ్వాసులారా. అదే విధముగా ఒకే సంఘముగా ఐక్యత కలిగి ఉండాలి అని. ఏ విధముగా అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఆ యొక్క గోధుమ అప్పము ద్రాక్ష రసములాగా మనము కూడా ఎటువంటి భేదాలు, ద్వేషాలు, విభేదాలు లేకుండా కలిసి ఉండాలి అని ఈ యొక్క దివ్య బలి పూజ మనకు తెలియజేస్తుంది ప్రియ విశ్వాసులారా. చివరిగా మనల్ని మనము పరిశుద్ధపరచుకొని ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనాలి అని. సాక్షాత్తు క్రీస్తు ప్రభు శరీర రక్తాన్ని లోకరిపోతున్న మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. దేని ద్వారా? పాప సంకీర్తనము ద్వారా, వ్యక్తిగత ప్రార్థన ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు అది మన ఆత్మకి దివ్య భోజనముగా మారుతుంది అని యేసు ప్రభు ఈ యొక్క సప్రసాదాన్ని స్థాపించడం ద్వారా మనకి తెలియజేస్తున్నారు ప్రియ విశ్వాసులారా. మరి యొక్క ఆధునిక ప్రపంచంలో మనము తెలుసుకోవాల్సినది ఏమిటి అంటే దివ్య బలి పూజ పట్ల అపారమైన గౌరవాన్ని మనం చూపించాలి. ఏం చూపించాలి? ఎంతో గౌరవాన్ని మనము చూపించాలి ప్రియ విశ్వాసులారా. ఏదో వచ్చామంటే వచ్చాం, కూర్చున్నాం అని ఏదో వెళ్ళాలి కదా, నలుగురు చూస్తూ ఉన్నారు అని కాకుండా అపారమైన గౌరవాన్ని మనము చూపించాలి. ఎందుకంటే ఆనాడు కలవరి కొండ మీద జరిగిన ఆ బలియే ఈరోజు యొక్క కలవరి కొండ అనే యొక్క పీఠం మీద దాన్ని మనం మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఆయన జ్ఞాపకార్థం మనం జరుపుకుంటున్నాము కాబట్టి అపారమైన గౌరవాన్ని మనము చూపించాలి. తప్పకుండా ఆదివారం పూజలో పాల్గొనాలి. వారానికి ఒక్కసారైనా దివ్య బలి పూజలో పాల్గొని ఆయన చేసిన రక్షణ చరిత్రను గుర్తుకు చేసుకొని ఆయన శరీర రక్తాన్ని లోకొనుతూ మన కోసము మనకి రక్షణను దయచేశారు అని తెలుసుకొని ఆయనకు కృతజ్ఞత తెలియజేయడానికి దివ్య బలి పూజలో మనం పాల్గొనాలి ప్రియ విశ్వాసులారా. మన హృదయాన్ని పరిశుద్ధము చేసుకొని మనము ప్రేమ, త్యాగం, సేవ అనే గుణాలను కలిగి జీవించాలి అని ఆ దేవాతి దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అది లాస్ట్ గురుత్వ స్థాపన. మరి ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని స్థాపించిన తర్వాత దాన్ని పంచడానికి, దాన్ని ఆయన యొక్క గుర్తుగా ఎవరైనా ఒక బలిగా నిర్వహించడానికి ఎవరు కావాలి? యాజకులు కావాలి. ఆనాడు నేను ఏ విధముగా అయితే చేశానో దీన్ని మీరు ఇదే విధముగా చేయండి, డూ దిస్ ఇన్ మెమరీ ఆఫ్ మీ అని పలకడం ద్వారా ఈ యొక్క గురుత్వాన్ని ఆయన స్థాపించారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని ఆ యొక్క మాట పలకడం ద్వారా గురుత్వాన్ని స్థాపించారు ప్రియ విశ్వాసులారా. ఆనాడు శిష్యులు ఆ తర్వాత వారి వారసత్వంలో వస్తున్న మేత్రాణులు, వారికి సహకారులుగా ఉండే గురువులం మేమందరం. మరి ఎన్నోసార్లు చెప్పాను, ఈ యొక్క యాజకత్వపు గురుత్వాన్ని యేసు ప్రభు ఈరోజు స్థాపించారు. కానీ మీరందరూ కూడా సామాన్య గురుత్వములో భాగస్థులు. జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరూ కూడా సామాన్య యాజకులు. అంటే మీ యొక్క గృహస్థ జీవితము ద్వారా, ప్రార్థనల ద్వారా, మీ యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరచడం ద్వారా మీరు యేసు ప్రభు నిత్య యాజకములో భాగస్థులుగా మారుతూ ఉన్నారు. మరి మేమేమో యేసు ప్రభు యాజకత్వంలో దివ్య సంస్కారాన్ని నెరవేర్చడం ద్వారా, దివ్య బలి పూజను జరిపించడం ద్వారా బాధ్యతలని నెరవేరుస్తూ ఉన్నాం ప్రియ విశ్వాసులారా. మరి తన తరపున విజ్ఞాపనం చేయడానికి అవసరము కదా, దేవుడికి మానవులకి ఒక బ్రిడ్జ్ అవసరం కదా. దానికోసమే ప్రజల తరపున దేవునికి విజ్ఞాపన చేయడానికి, బలిని అర్పించడానికి, అదే విధముగా ఒక మధ్యవర్తిగా వ్యవహరించడానికి ఎవరిని స్థాపించారు? ఈ యొక్క
గురుత్వాన్ని స్థాపించారు ప్రియ విశ్వాసులారా. మరి ఏ పదం చెప్పడం ద్వారా గురుత్వాన్ని స్థాపించారు? దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని చెప్పడం ద్వారా ఈ యొక్క గురుత్వాన్ని స్థాపించారు ప్రియ విశ్వాసులారా. మరి యాజకత్వము అనేది ఎవరి పిలుపు? దేవుని పిలుపు. ఏప్రిల్లోకి రాసిన లేక 5:4 మనం చదువుతూ ఉంటాము. దేవుడే ఎన్నుకుంటారు, అది ఎవరు ఎన్నుకొని దేవుడికి సమర్పించేది కాదు అని. అనేక మంది నుండి దేవుడు కొందరు యాజకులను ఎన్నుకుంటాడు అని. యాజకత్వం అనేది ఒక ఉద్యోగమా? కాదు. యాజకత్వం అనేది ఒక ఉద్యోగం కాదు, ఇది ఒక సేవా జీవితం. అదే విధముగా అర్పణ జీవితం అంటే సమస్తాన్ని దేవునికి సమర్పించుకొని యాజకులుగా, నిత్య యాజకుడైన యేసు ప్రభు యొక్క పరిచర్యలో భాగస్థులుగా కొంతమందిని దేవుడు ఎన్నుకొని వాళ్ళని ప్రత్యేకపరిచి వాళ్ళని సమృద్ధిగా దీవించి తన యొక్క జ్ఞానాన్ని, శక్తిని, వరములని వాళ్ళ మీద కుమ్మరించి ఆ యొక్క అభిషేకాన్ని వారికి దయచేసి ఈ యొక్క గురువులుగా ఒక మధ్యవర్తిత్వాన్ని ప్రజలకి దేవుడికి మధ్యవర్తిగా ఉండడానికి ఈ యొక్క యాజకత్వ స్థాయిని సృష్టించారు ప్రియ విశ్వాసులారా. అదే విధముగా వినయముతో సేవ చేయడమే యాజకత్వం యొక్క ధర్మం. నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి? యాజకులుగా మేము వినయముగా జీవించాలి, ప్రజల బాధల్లో పాలు పంచుకోవాలి, పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. ఎందుకంటే దివ్య బలి పూజ పీఠము చెంతకు వచ్చి బలిని సమర్పిస్తాము. తర్వాత దివ్య సప్రసాద సేవలో మేము జీవించాలి. మరి ప్రజలుగా మీ బాధ్యతలు ఏమిటి అంటే, ఒక కాపరి తప్పుదారిలో నడిస్తే మంద కూడా తప్పుదారిలో నడుస్తుంది, అవునా? కాబట్టి మీరు మీ యాజకుల కోసం ప్రార్థన చేయాలి. ఫాదర్ అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు, ఇలా చేస్తున్నారని నిందలు వేయకుండా వాళ్ళు కూడా మానవులే, వాళ్ళు కూడా మానవులలో నుండి ఎన్నుకోబడిన వాళ్ళే, వాళ్ళు దేవదూతలు కాదు, దేవుళ్ళు కాదని తెలుసుకొని మీ కాపరులు తప్పుదారిలో నడవకుండా మీరు ఏం చేయాలి? మీ కాపరుల కోసం, మీ యాజకుల కోసం ప్రార్థన చేయాలి. ప్రియ విశ్వాసులని గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు ప్రభు ప్రతిరూపాలు, వాళ్ళు అపర క్రీస్తు. అప్పుడు యేసు ప్రభు 4 విధముల మన ముందు ఉంటారు. ఎప్పుడెప్పుడు? 1 అక్కడ వచ్చిన సంఘము ద్వారా, 2 బోధించబడే వాక్యము ద్వారా, 3 దివ్య ప్రసాదము ద్వారా, 4 గురువు రూపంలో. ప్రతి దివ్య బలి పూజలో ఈ 4 రూపాల్లో యేసు ప్రభు వస్తారు. ఏంటది? సంఘ రూపంలో, దేవుని వాక్కు రూపంలో, దివ్య ప్రసాద రూపంలో, గురువు రూపంలో. ప్రియ విశ్వాసులారా, కాబట్టి గురువులు అపర క్రీస్తులు. వారు విశ్వాసముగా జీవించాలి అంటే మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేసి వారి తప్పులను క్షమించి వాళ్ళని గౌరవించాలి. ఆ తర్వాత యాజక పిలుపులను ప్రోత్సహించగా నూతన ఆజ్ఞని మనకి ఇచ్చి ఉన్నారు యేసు ప్రభు. ఏంటది? నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు అని. మరి దీన్ని మనం నూతన ఆజ్ఞని ఎందుకు పిలుస్తాం? పాత నిబంధనలో కూడా ఉంది మీరు పరస్పరం ప్రేమించుకోవాలి అని. మరి నూతన ఆజ్ఞని ఎందుకు పిలుస్తాము అంటే, యేసు ప్రభు ఎంత గాఢమైన ప్రేమ మన మీద కలిగి ఉండి చివరి వరకు కష్టాలు అనుభవించి తనను తానే బలిగా అర్పించుకున్నారో అటువంటి త్యాగపూరితమైన ప్రేమని మనకి చూపించి, నేను మిమ్మల్ని ఏ విధముగా ప్రేమించాలో మీరు కూడా ఒకరి పట్ల ఒకరు అదే ప్రేమను కలిగి ఉండండి అని ఆ యొక్క ప్రేమ ఆజ్ఞని ఇస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని మనము నూతన ఆజ్ఞ అని పిలుస్తూ ఉంటాము. త్యాగపూరితమైన, స్వార్థము లేని ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ. ప్రియ విశ్వాసులారా, ఈ రోజులలో మన ప్రేమ ఏ విధముగా ఉంటుందంటే షరతులు అన్నమాట. ఇది కొంటే అది ఫ్రీగా ఇస్తుంది అన్నట్టు. నువ్వు నాకు ఈ సహాయం చేస్తే ఆ సహాయం చేస్తాను, నువ్వు నాకు ఈరోజు సహాయం చేస్తే రేపు చేస్తాను, లేదా నువ్వు ఇది ఇస్తే అది ఇస్తానని మన ప్రేమ షరతులు వర్తించబడును అన్న విధముగా ఉంటే, యేసు ప్రభు ప్రేమ మాత్రము హద్దులు లేకుండా మనల్ని ప్రేమించాలి. ప్రియ విశ్వాసులారా, అటువంటి ప్రేమ కలిగి ఉండాలి అని ఈ యొక్క నూతన ఆజ్ఞను మనకి ఇచ్చారు. యేసు ప్రభు యొక్క ప్రేమ లక్షణాలు ఏమిటి అంటే, అహంకారం లేని ప్రేమ, క్షమించే ప్రేమ, అదే విధముగా క్రియాత్మకమైన ప్రేమ. అంటే మాటలలో ప్రేమను చూపించడం కాదు, చేతులలో చూపించడము. మరి మనము నేర్చుకోవాల్సిన పాఠములు ఏమిటి ఒక ప్రేమ ఆజ్ఞ నుండి అంటే, మన కుటుంబములలో ప్రేమ అవసరం. ప్రియ విశ్వాసులారా,
భార్యాభర్తల మధ్య, తల్లి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కాచెల్లెల మధ్య, మన సంఘంలో కూడా ప్రేమ అవసరం. ఏ కులానికి సంబంధించిన, ఏ స్థాయికి సంబంధించిన, పేదవాళ్ళైనా ధనికులైనా సంఘంలో ప్రేమ అవసరము. అదే విధముగా ప్రేమ ద్వారా మనము మత సాక్ష్యం ఇస్తూ ఉంటాము. ఎన్నోసార్లు చెప్పాను దీని గురించి. నేను చెప్పాను, ప్రేమ ద్వారా మనము మత సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటాం. ఇతరులని గాఢముగా ప్రేమించడం వల్ల, వారి కోసం త్యాగం చేయడం, మన జీవితాన్ని త్యాగం చేయడం వల్ల మత సాక్ష్యము అంటే క్రీస్తు ప్రభుని మనము మన జీవితం ద్వారా ఇతరులకి బోధిస్తూ ఉన్నాము. నిజమైన క్రైస్తవము అంటే ఏమిటో వాళ్ళకి చెబుతూ ఉన్నాము. క్రీస్తు ప్రభుని వాళ్ళ ముందు మనము ప్రతిబింబిస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా యేసు ప్రభు పాదాలని కడగడం ద్వారా సేవ, ప్రేమ, వినయాన్ని బోధించారు. దివ్య సప్రసాదాన్ని స్థాపించడం ద్వారా మన ఆత్మకి దివ్య భోజనమై ఉండి మనతో ఎల్లవేళలా సహవాసం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత గురుత్వాన్ని స్థాపించడం ద్వారా ప్రజలకి దేవుడికి మధ్య ఒక మధ్యవర్తిని స్థాపించి ఉన్నారు. వారి ద్వారా మన విజ్ఞాపనలన్నీ కూడా దేవుడి దగ్గరికి వెళ్తాయి. కాబట్టి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, గురు పిలుపులను ప్రోత్సహించాలి, వాళ్ళని గౌరవించాలి. చివరిగా ప్రేమ ఆజ్ఞ ద్వారా నూతన ఆజ్ఞను, అంటే ఎటువంటి హద్దులు, ఎటువంటి షరతులు లేనటువంటి ప్రగాఢమైన ప్రేమని మన జీవితంలో వ్యక్తపరచాలి అని ఈ యొక్క ముఖ్యమైన ఈ యొక్క మహోత్సవము నాడు, ఎంతో గొప్ప మహోత్సవము నాడు యేసు ప్రభు స్థాపించిన యొక్క ముఖ్యమైన అంశములని ఆనాడు 2025 సంవత్సరముల ముందు స్థాపించిన వాటిని ఈ రోజు వరకు కూడా మనం కొనసాగిస్తున్నాము. అంటే వీటి ప్రాముఖ్యతను మనం తెలుసుకొని జీవించాలి ప్రియ విశ్వాసులారా. కాబట్టి కళ్ళు మూసుకొని వస్తే ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవ, మా జీవితంలో మేము ప్రేమ, కరుణ, దయ, సేవ భావాలు కలిగి జీవించే మంచి మనసును మాకు దయచేయండి. అదే విధముగా దేవ, గురువుల పట్ల మేము ప్రేమ, వారి పట్ల గౌరవాన్ని వ్యక్తపరిచి వారి కోసం ఎల్లవేళలా ప్రార్థన చేసి మంచి మనసును మాకు దయచేయండి ప్రభువా. మీ యొక్క దివ్య సప్రసాద విలువను తెలుసుకొని ప్రతి ఆదివారము దేవాలయానికి వచ్చి మేము శరీర రక్తంలో రూపంలో లోకొని మీ వలె మేము రూపాంతరం చెంది మంచి మనసును మాకు దయచేయండి. మమ్మల్ని మేము ఏ విధముగా ప్రేమించుకుంటూ ఉన్నామో అదే విధముగా ఇతరులని ప్రేమించేలాగా మీరు చూపిన ప్రేమ బాటలో నడిచి మంచి మనస్సు దయచేయమని కొద్దిసేపు మౌనముగా ప్రార్థన చేసుకుందాం.